సహోదరులు, భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. లేత పచ్చలు ఎఫోదుకును పతకమునకు చెక్కురత్నములు అనునవే. నిర్గమ 25:7. మొదటిగా అహరోను తెల్లని నీలుటంగిని ధరించును, దాని మీద నీలు అంగి. మూడోదిగా ఎఫోదును ధరించుకొనెను. బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఎఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. నిర్గమ 28:6. ఎఫోదు భుజముల మీద 2 లేత పచ్చలు లేక ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఉంచబడి ఉండెను. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఈ రత్నముల మీద యెహోవా సన్నిధిని చెక్కబడి ఉండెను. అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. నిర్గమ 28:12 చూస్తున్నాము. ఇది మన ప్రభువు మనలను ఆయన భుజముల మీద భరించుచున్నాడని తెలుపును. యేసుక్రీస్తు ప్రభువునే, నీ భారములను మోయనిమ్ము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7. నీవి ఈ పాఠములను నేర్చుకొని ప్రభువు మీద నీ భారములన్నీ వేయుటకు నేర్చుకుని ఎడల ఆయన పూర్ణ శాంతిని సమాధానమును అనుభవించుదువు. ఎఫోదు మీద న్యాయ విధాన పథకము ఉండెను. ఇది బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతో చేసిన చిత్రకారుని పని. ఈ పథకము మీద 12 రత్నములు ఉండెను. వీటి మీద కూడా ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఉండెను. నిర్గమ 28:21. ఈ 12 రత్నముల ప్రధాన యాజకుని రొమ్మునకు అంటియుండునట్లు ఉండెను. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని హృదయమునకు హత్తుకొని ఉండవలెనని ఈ రత్నముల ద్వారా నేర్చుకొనుచున్నాము.